హలో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో పెళ్ళైనా, ఎంగేజ్మెంట్ అయినా, వ్రతమైనా, ఇంకే ఫంక్షన్ అయినా కామన్గా చేయించుకునే తీపి వంటకం ఈ బ్రెడ్ హల్వా. పిల్లలైతే బాగా ఇష్టపడతారు. లొట్టలేసుకొని మరీ తింటారు. ఘుమఘుమలాడుతూ మంచి నెయ్యి వాసన వస్తూ మంచి బంగారు రంగులో ఉండి నోరూరిస్తున్న ఈ వంటకం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఫ్రెష్గా ఉన్న 7 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దానిని ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకొని మంచి నెయ్యి వేసుకొని బాగా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా అన్ని స్లైసెస్ని బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత 250 గ్రాములు మంచి బెల్లాన్ని తీసుకొని దాన్ని పొడిగా చేసుకొని కాస్తంత నీటిని జోడించి దానిని బంగారు రంగు వచ్చేంత వరకు పాకాన్ని బాగా మరిగించుకోవాలి. పొడిగా చేసుకున్న 2 యాలకులను దాంట్లో వేసుకొని ఆ తరువాత పాకం తీగలాగా ఇదిగో ఇలాగా వచ్చేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఎంతవరకు కలుపుకోవాలంటే బ్రెడ్ ముక్కలకు మనం చేసుకున్న ఈ పాకం బాగా పట్టేంత వరకు. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలకు బాగా పాకం పట్టిందనమాట. ఆ తరువాత కొద్దిగా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవటమే.